సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో డివిజన్ కేంద్రాల్లో సిపిఎం ప్రజాపోరులో భాగంగా గ్రామాన సర్వేలు నిర్వహించి మండల రెవెన్యూ పట్టణ మున్సిపల్ కేంద్రాలలో ధర్నాలు నిర్వహించి అధికారులకు మెమోరాండాలు సమర్పించారు. అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాలను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలశెట్టి యాదగిరిరావు, కోట గోపి, ఎం రాములు, ఎం వెంకటేశ్వరరావు, మట్టిపల్లి సైదులు, పట్టణ కార్యదర్శులు సాయి కుమార్, పిండిగ నాగమణి, చిట్టిలంకి యాదగిరి, జిల్లా కమిటీ సభ్యులు వీరబోయిన రవి, ఎలుగురి గోవిందు, మేఘన బోయిన శేఖర్, మద్దెల జ్యోతి పాల్గొన్నారు. ఆ సర్వే చేయడం వల్ల ఆ యొక్క గ్రామాలలో కానీ టౌన్లలో కానీ ఉన్న ప్రజలు మనకు చెప్పిన విషయాలు, ఎందుకంటే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అవి ఇస్తామని చెప్పి వాళ్ళకి వచ్చే ముందలా ఇవ్వకుండా పోయి కట్టిన కాడ అవన్నీ తుప్పు అనేది గిట జరిగింది. ఇప్పుడు గిట వచ్చిన ప్రభుత్వం 1 సంవత్సరంన్నర అయినా కానీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇంతవరకు అందలేదని, వాళ్ళకు రేషన్ కార్డులు గిట మాకు రాలేదని, ఎందుకంటే ఆ రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకు ఏది జ్వరం వచ్చినా కానీ ఏదైనా అయినా రేషన్ కార్డు తోటి ఇబ్బందికరంగా ఉన్నదని తెలియజేయటము. ఇంకో విధంగా గ్రామాలలో మంచినీటి సమస్య గిట్ట చాలా ఉన్నది. ఇదే రాయలగూడెం 11వ వార్డులో లక్ష్మి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు వాటర్ పాట్ అనేది జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు అది స్పందించక అక్కడ రూమ్ అనేది గిట్ట తయారు చేయడం అనేది జరిగింది. మిషన్లు గిట్ట ఉన్నాయి. ఇంతవరకు అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి ఒక మనిషిని పెట్టి మంచినీటి అందించడం గిట్ట లేదు. అదేవిధంగా మన మున్సిపాలిటీలో ఇంకా ఎన్ని వార్డులలో మంచినీటి సమస్య గిట్ట చాలా తీవ్రంగా ఉన్నదనేది సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలు చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ సమాజంలో సగభాగం ఉన్న మహిళలు వాళ్ళకు ఉపాధి హామీల్ని వాళ్ళకు సరైన వేతనం వస్తున్నది. అట్లా మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలల్లో తీసేయడం అనేది కరువు పని అనేది జరిగింది. అదేవిధంగా ఎందుకంటే మున్సిపాలిటీలో ఉన్న సమ్ ఏరియాలో మొత్తం గిట ఆ ఉపాధి హామీ చట్టం కింద పేదవాళ్ళకు వాళ్ళకు జాబ్ కార్డులు ఇచ్చి ఆ ఉపాధి కల్పించాలనేది గిట సర్వే చేయడం అనేది వాళ్ళ ప్రజల నుండి వచ్చిన విషయాలు. ఆ విధంగానే మహిళలకు ఏది ఓట్ల ముందల వాళ్ళకి 6 గ్యారెంటీలు ఇచ్చి ఏదంటే ఒక బస్సు సౌకర్యం తప్ప 2500 పింఛన్ అయితేంది, గ్యాస్ బండ్ అయితేంది ఎక్కడ గిట మాకు ప్రభుత్వం అందజేయలేదని అవి గిట సమస్య అనేది ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఎక్కువ ఎవరైతే పోరాటాలు చేస్తారో ఆ పోరాటాలు ఈ రైతులు గిట ఇబ్బంది పడి రైతుల గిట చాలా రకాలుగా హామీలు ఇచ్చి అవి అమలు చేయకపోతే రైతులు గిట మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఒక ప్రకటన విడుదల చేస్తే ముందస్తు అరెస్టు చేసి వాళ్ళని భయపెట్టి ఇచ్చే విధంగా గిట ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అట్లా చేస్తే మేము భయపడేది లేదు. మీరు ఏమేమైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలు అమలైన దానిక ఇంకో పోరాటాలు ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ